యొక్క ఉద్దేశము ఏమై ఉంది అనేది అర్థం కావట్లేదు. అలాగైతే ఈ మారు మనసు అనేది ఎలాంటిది అని మనము ఆలోచన చేసినట్లయితే, ఒక స్త్రీ ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు ఎలాంటి నిశ్చయత కలిగి ఉంటుందో అలాంటి నిశ్చయత కలిగి ఉంటుంది మారు మనసు. అంటే ఆ ఇంటి వాళ్ళకి తెలియపోవచ్చు, తన భర్తకి తెలియపోవచ్చు, ఆమెకు మాత్రము అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అనంటే, నేను తల్లిని కాబోతున్నాను, నేను తల్లిని కాబోతున్నాను అన్న సంగతి ఎవరికి అర్థమయ్యింది అని అంటే, ఎవరికి అర్థమైంది? ఎవరైతే గర్భవతి అవుతారో, గర్భాన్ని ధరిస్తారో వారికి ఆ ఆలోచన అనేది, ఆ సంగతి అనేది ఏ రీతిగా స్పష్టంగా అర్థమవుతుందో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు శిలువ బలియాగాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వారు నిత్య జీవంలో కలిగి ఉన్నారని, వారు పరలోక రాజ్యానికి వారసులు అయ్యారని, వారు ఇహలోక సంబంధమైన వాటి విషయంలో ఎలాంటి ఆలోచన గాని, చింత గాని, దిగులు గాని లేని వారుగా ఉంటారు అనేది దైవ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. అందుకని ఈ రాత్రి కాల సమయంలో మనము తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినప్పుడు, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరలోకము నుండి భూలోకమునకు ఎందుకు వచ్చాడో, ఎందుకు పంపబడ్డాడో అని ఆలోచన చేసినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అలాగైతే యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించటానికి, పాపమును తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అలాగైతే ఈ లోకంలో ఎవరు పాపులు అని మనము ఆలోచన చేసినట్లయితే, రోమాపత్రిక 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అలాగైతే ఈ లోకములో అనేకమైన భేదాలు ఉన్నాయి. వాస్తవానికి కులాలలో భేదాలున్నాయి, చదువుల్లో భేదాలున్నాయి, నివాసాల్లో భేదాలున్నాయి, వస్త్రాలలో భేదాలున్నాయి, ఆహారంలో భేదాలున్నాయి. అలాగైతే పాపము కాడకు వచ్చే వరకు అందరూ కూడా మాట్లాడుతున్నారు. అందరూ సమానమే. ఓసీ లేదు, బీసీ లేదు, ఏసీ లేదు, ఎస్టీ లేదు. మరణం కాడకు వచ్చే వరకు అందరికీ మరణము ఏ రీతిగా సంప్రాప్తమవుతుందో అందరూ కూడా పాపులు. అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అలాగైతే ఈ రాత్రి కాల సమయంలో పాపానికి దానికి ఎలాంటి స్వభావము ఉంటుంది? పాపానికి దానికి ఎలాంటి స్వభావం ఉంటుంది? పాపము మానవుని ఏ రీతి
రీతిగా బంధిస్తుంది, పాపము మానవుని ఏ రీతిగా లోపరుచుకుంటుంది, పాపము మానవుని ఎలాంటి స్థితికి ఈసుకుపోతుంది అనేది మనం గమనించినట్లయితే, మనము పాపమును గురించి ఆలోచన చేస్తే పాపానికి రంగు ఉంది, పాపానికి రంగు ఉంది. పాపానికి ఉన్న రంగు ఏ రంగు? అమ్మా, మీ పాపములు రక్తం వలె ఎర్రనివి అయినను. అంటే పాపానికి ఉన్న రంగు ఎరుపు రంగు, మానవునికి ఇష్టమైన రంగు ఎరుపు. అందుకని ఎరుపు ఏడిటిని దాచిద్ది, నలుపు నాలుగిటిని ఏం చేసింది? బయటేసింది. అంటే మానవ జీవితంలో మనం గమనించినప్పుడు ఎరుపు రంగు ఎంత ఇష్టమో పాపము కూడా కంటికి అంత ఇష్టము. అన్ని ఆనందాల కంటే నేత్రానందము మానవునికి ఎంతో ప్రాముఖ్యము. అందుకనే దైవ గ్రంథంలో మనం గమనించినప్పుడు యెషయా ప్రవక్త 53:6లో మనందరము కూడా గొర్రెల వలె దారి తప్పిపోతుని, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగును. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగును. ఒక 20 సంవత్సరాల క్రితము డబ్బా ఫోన్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు మనిషి ఒక ఫోన్ ఉంది. అంటే ఎన్ని ఫోన్లు మార్చారు ఎవరికి కూడా తెలియదు. అంటే ప్రతి మనిషికి ఏముంది? ప్రతి మనిషికి ఫోన్ ఉంది. ప్రతి మనిషి కూడా ఆ ఫోన్లో ఏం చేస్తున్నారు? ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు తినే ఆహారం కూడా పక్కన పెడతారు. కొన్నిసార్లు ముఖ్యమైన పనులు కూడా పక్కన పెడతారు. మన పక్కన ఎవరున్నారు అనేది కూడా మరిచిపోతారు. కారణమే ఏంది అని అంటే, మానవుడికి పాపము అంత ఇష్టంగా ఉంటుంది. మానవునికి పాపము అంత ఇష్టంగా ఉంటుంది. అందుకని మానవుడు దేనినైనా జయిస్తాడేమో గాని పాపము కాడకు వచ్చేవరికి మానవుడు జయించలేని వాడుగా ఉన్నాడు. వాస్తవానికి మనము పిల్లలు పుట్టిన తర్వాత వారి కొరకు ప్రార్థన చేస్తాం, వారిని భక్తి మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ సంసోను మనందరిలాగా పుట్టినవాడు కాదు. సంసోను పుట్టక మునిపే సంసోను ఎందుకు పుట్టాలో, ఆ పుట్టినవాడు ఏ రీతిగా పెంచాలో ఆ రీతిగా సంసోను పుట్టాడు, సంసోను పెరిగాడు. సంసోను దేవుని నిర్ణయాన్ని బట్టి పుట్టాడు, సంసోను దేవుని ఉద్దేశాన్ని బట్టి పెరిగాడు. సంసోనంత బలవంతుడు బైబిల్ గ్రంథములో మరెవరు మనకి కనబడరు. ఇంకెవరు ఉన్నారా? అంత బలవంతుడు, సంసోనంత బలవంతుడు, బలశాలి ఇంకా మనకెవరు కూడా లేరు. కానీ వాస్తవానికి మనం గమనించినట్లయితే సంసోను కండల్లో బలం ఉంది, కండల్లో బలం ఉంది, కళ్ళల్లో బలహీనత ఎట్లు ఉంది? చెప్పండి. కళ్ళల్లో ఏముంది? బలహీనత ఉంది. కండల్లో ఏముంది? బలం ఉంది. అంటే దాహము దేవాలయపు గడిని కూడా, తలుపులు కూడా ఓడబెరికి ఆయన ఊరి బయటికి మోసుకుని పోయాడు. సింహాన్ని కూడా మేక పిల్లలాగా చీల్చి వేసిన వాడుగా ఉన్నాడు.
అంటే మనం 3 కోడి పెట్టలను పట్టుకోలేము. కానీ సంసోను 300 నక్కలను పట్టుకుని ఒకదానికొకటి ఏం చేశాడు? మూడేశాడు. అంటే నక్క ఎంత స్పీడ్గా పరిగెత్తింది, అయినా కానీ ఆయన 300 నక్కలని ఏం చేశాడు? అంత వేగముగా పరిగెత్తేవాడుగా ఉన్నాడో, అంత బలవంతుడుగా ఉన్నాడో, అయినా గాని ఆయన నా ఇష్టం నాకిష్టం, నా ఇష్టం నాకిష్టం. అంటే సంసోను దేనికి బలహీనుడయ్యాడు అని గమనించినప్పుడు సంసోను కళ్ళల్లో ఏముంది? బలహీనత ఉంది. అందుకని నీ దేహము కన్యే నీ దేహానికి దీపము అన్నాడు. దేహానికి కన్యే దీపం అయి ఉంటే, కన్ను తేటగా ఉంటే, కన్ను మంచిగా ఉంటే దేహం అంతా కూడా మంచిగా ఉంటుంది అన్నాడు. అలాగైతే సంసోను జీవితంలో గమనించినప్పుడు సంసోను కళ్ళల్లో ఏముంది? బలహీనత కనబడుతుంది. కారణము ఏమిటి అంటే పాపము అది చిన్నదైనా పెద్దదైనా ఎలాగుంటుంది? కళ్ళకి ఇష్టంగా ఉంటుంది. కళ్ళకి ఇష్టంగా ఉంటుంది. అందుకని అవ కూడా పొన్ను చూడగానే ఏమనిపించింది? అసలు దీనికి మించింది ఇంకేది కూడా లేదు అన్నట్టుగా అవ్వ మోసపోయినట్లుగా మనము చూస్తున్నాము. ఈ రోజు కూడా పాపము మానవుని ఏమి చేస్తుంది అని మనం గమనించినప్పుడు పాపము కళ్ళకి ఇష్టంగా ఉంటుంది. కళ్ళకి ఇష్టంగా ఉంటుంది. పాపము ఎలాంటిది అని గమనించినప్పుడు పాపము ఏమన్నాడు అంటే అల్పకాలము పాప భోగము. అంటే పాపము అల్పకాలమే ఉంటుంది. పాపము భోగంగా ఉంటుంది, రాజభోగములాగా ఉంటుంది.